వాళ్ళ ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు బ్లాక్ డ్రెస్ వేసుకొని వస్తాను అన్నారు. సరే అన్నాను. బ్లాక్ డ్రెస్ వేసుకురావడానికి ఒక ఉద్దేశం ఉంది అని చెప్పారు. ఏంటి ఆ ఉద్దేశం, ఎందుకు వేసుకొచ్చారు అసలు? అంటే బేసిక్గా ఈ రోజు ఇండిపెండెన్స్ డే. అవును. నేను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను స్కూల్కి వెళ్ళడం మొదలు పెట్టాక ఏ రోజు నేను అంటే ఏ ఇండిపెండెన్స్ డే రోజు నేను ఫ్లాగ్ పెట్టుకోకుండా లేను అనమాట. ఫస్ట్ టైం నాకు ఎందుకు అనిపించింది ఈ రోజు మనం ఫ్లాగ్ పెట్టుకోకూడదు. ఎందుకంటే నిన్న మొన్న జరిగిన మీకు కోల్కతాలో జరిగిన రేప్ సంఘటన తెలుసు. ఒక డాక్టర్ని రేప్ అండ్ మర్డర్ చేశారు చాలా బ్రూటల్ గా. ఒక కవి అంటారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని. అలాంటి మనుషులే ఇంత అంటే అందరినీ అనట్లేదు, ఇంత క్రూరత్వంగా బిహేవ్ చేస్తుంటే నాకు ఎందుకో ఇంకా ప్యూరిటీ లేదు మన కంట్రీలో, ఇంకా స్వాతంత్రం రాలేదు అనిపించింది. అందుకే బ్లాక్ షర్ట్ ద్వారా నేను సానుభూతి తెలుద్దాం అనుకున్నాను. అండ్ వైట్ ని కాళ్ళకేసుకున్నాను కావాలని, అంతకుమించి. సో ఇలాంటి సంఘటనలు జరగకుండా అంటే అబ్బాయిలు కానీ అంటే అబ్బాయిలు కూడా చాలా ఈ మధ్య బ్రూటల్ గా కిల్లింగ్స్ అవి జరుగుతున్నాయి. లవర్ కోసం చంపేయడం, లేదంటే ఇల్లీగల్ అఫైర్స్ ఇలాంటివి. సో అలాంటివి ఆగాలి, కొంచెం మానవత్వంతో బిహేవ్ చేయాలి. అమ్మాయిల మీద కూడా రేపులు అవి అసాంఘిక చర్యలు అవి జరగకుండా కొంచెం తగ్గాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఓకే, మీరేమని చెప్తారు? యా అండి, డెఫినెట్లీ. ఎందుకంటే ఇన్సిడెంట్ విన్నప్పుడు కూడా అసలు మనం ఇండిపెండెన్స్ ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ థింగ్ హ్యూమానిటీ అనేది ఏమైపోయిందని అనిపించింది. అంటే వితౌట్ కన్సెంట్ అనేది టచ్ చేయడమే చాలా తప్పు. ఎవరైనా మన సొంత వాళ్ళనైనా వితౌట్ కన్సెంట్ అనేది టచ్ చేయడమే చాలా తప్పు. అలాంటిది ఇంత దారుణంగా చేయడం అనేది ఫస్ట్ వాడి హ్యూమానిటీకే మాయన మచ్చ. బట్ ది వెరీ నెక్స్ట్ డే అంటే అది జరిగిన కొన్ని రోజుల్లో ఇండిపెండెన్స్ డే రావడం అనేది మనం అందరం ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తాం అనుకునేది మనం ఎజ్యూమ్ చేసుకున్నాం, అంతేగాని కరెక్ట్ ఫ్రీడమ్ అనేది ఇంకా రాలేదు. అది మాత్రం ఖచ్చితంగా అమ్మాయికి అయితే జస్టిస్ జరగాలి, నిరసన శిక్ష పడాలి. అయితే మనమైతే ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ నిర్భయ కేసు అయ్యి 12 సంవత్సరాలు అయింది. ఈ 12 సంవత్సరాలు ఏం మారింది? ఇంకా జరుగుతూనే ఉన్నాయి, డే బై డే జరుగుతూనే ఉన్నాయి. ఒక స్ట్రింజెంట్ లాస్ అవి రావాలి, జరిగిపోయాక మనం యాక్షన్ తీసుకోవడం కాదు. ఇప్పుడు కరోనా వైరస్ వచ్చిందని చెప్పేసి మనం ముందే వ్యాక్సిన్ తీసుకున్నాం అంటే అదేంటి, అది ప్రికాషన్. అది అయిపోయాక మనం బతుకున్నామా చచ్చిపోయామా అనేది వేరే విషయం. రేపు జరిగిపోయాక అమ్మాయికి జస్టిస్ చేసే ఉపయోగం ఉండదు. బట్ స్ట్రింజెంట్ లాస్ అనేవి ముందే పెడితే ఇలాంటివి అట్లీస్ట్ కొంత మేరకు తగ్గుతాయి. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఒక మనకి దాహం వేస్తుందండి, ఒక నదిలో నీళ్ళు తీసుకుందాం అనుకుంటాం. నీళ్లు తాగదామని వెళ్ళినప్పుడు నీళ్ళతో పాటు మట్టి, మశానం, కొన్ని పాయిజన్స్ ఇవి కూడా వస్తూ ఉంటాయి. సో ఇక్కడ కూడా మన సొసైటీలో కూడా ఫ్రీడమ్ అనేది గుడ్ థింగ్స్ కి బ్యాడ్ థింగ్స్ కి రెండింటికి ఎక్కువగా ఉంది. ఆ ఫిల్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిల్టర్ చేసి ఆ గుడ్ థింగ్స్ ని మనం తీసుకుని బ్యాడ్ థింగ్స్ ని ఫిల్టర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇంకా సరిగ్గా జరగట్లేదు అని నా అభిప్రాయం. అంటే చట్టాల్లో మార్పు రావాలా, లేకుంటే మనిషి ఆలోచన? రెండు ఉండాలండి, రెండు ఉండాలి. అంటే మనిషిలో మార్పు ఉండాలి. అంటే చిన్నతనం నుంచి మనల్ని పెంచే విధానం ఒకటి, చట్టాల్లో కూడా అంతే విధంగా ఉండాలి. అంటే యాక్చువల్గా సిస్టమ్ అనేది మనుషులు పెట్టిందే కదండి. ముందు మనిషిలో మార్పు వస్తే తర్వాత గ్రాడ్యువల్గా సిస్టంలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాము. మరి అది చిన్న థింగ్ కాదు, ఎప్పటి నుంచో ఆశిస్తూనే ఉన్నాం మనం. రావాలని మనం కూడా డిమాండ్ చేస్తాం అంతే. అంటే వస్తున్నాయి కొన్ని, బట్ ఇట్ షుడ్ బి లైక్ చాలా స్ట్రెంగ్తెన్ గా ఉండాలన్నమాట. యాజ్ అన్ ఇండివిజువల్ మనం ఫస్ట్ ఏం చేయగలం అంటే మనం కరెక్ట్గా ఫ్రీడమ్ యూటిలైజ్ చేసుకుంటే సరిపోద్ది. యాజ్ అన్ ఇండివిజువల్ ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది. దాని తర్వాత మనం వేరేది ఏమైనా చేయగలం. ఫస్ట్ మనం ఫ్రీడమ్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే చాలు. నేను చెప్పినట్టు గుడ్ థింగ్ అండ్ బ్యాడ్ థింగ్ ఉంటుంది కదా, ఆ ఫిల్టర్ అనేది మనం అవ్వాలి. మ్యాక్సిమం గుడ్ థింగ్సే మనం చేయడానికి చూడాలి. ఈ ఫ్రీడమ్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోవాలి అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.